హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎగ్స్తో పికిల్ అయితే చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్ ఎగ్స్, మిరియాలు, ధనియాలు తీసుకోవాలండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, కామెంట్స్ పెట్టండి, సపోర్ట్ చేయండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ధనియాలు వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాల్ని దోరగా వేయించేసుకోవాలండి. ధనియాలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడైతే కళాయి నుంచి రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు మిరియాలను వేయించుకుందాం. కలుపుకోండి మిరియాలను కూడా మంచి ఫ్లేవర్ వచ్చినంత వరకు వేయించుకోండి. మిరియాలు అయితే వేగిపోయండి. ఇప్పుడైతే ఆపేసుకుందాం స్టవ్ని. మిరియాలను వేరేగా, ధనియాలను వేరేగా మెత్తని పౌడర్లా చేసుకోండి. అల్లము వెల్లుల్లి అండి. అల్లము వెల్లుల్లిని, 2 ఆనియన్స్ని ఈ అల్లం ముక్కని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఒక ఆనియన్స్ని ఒలుసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలి. ఒక ఆయన తీసుకోవాలి. నేను తీసుకునే ఎగ్స్ అయితే గిన్నెలో వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పెప్పర్ పొడి అండి వేసుకుందాం. కారం వేసుకుందాం. ఇసుకతో బాగా కలుపుకోవాలండి. గుడ్లు బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలి. కనీసం 5 మినిట్స్ అయినా బీట్ చేసుకోవాలండి. ఒక గిన్నెలోనైతే కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు ఇందాక ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ని మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్నండి కుక్కర్లో పెట్టుకుందాము. ఇలా మూత పెట్టుకొని కుక్కర్లో అడుగు కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక 4-5 విజిల్లు పెట్టేసుకుందాం. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఉడికించిన ఎగ్ని మొత్తం ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్ ముక్కల్ని ఆయిల్లో వేయించేసుకుందాము. ఎగ్ ముక్కలు మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలండి. మొత్తం ఇదే కలర్లో వేపేసుకోండి. తీసేసుకుందాం. ఇప్పుడు ఎగ్ని అయితే మొత్తం వేపేసుకొని తీసుకున్నానండి. మళ్ళీ ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వెల్లుల్లిపాయలు ఇందాక చూపించాను కదా, ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి సన్నగా పొడుగ్గా. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రావాలండి. వెల్లుల్లిపాయ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కలుపుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం అంతా బాగా వేగాలండి. మొత్తం బాగా వేగిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కలుపుకోండి. బాగా హార్డ్గా వేగాలండి మసాలా మొత్తం. మసాలా అంతా బాగా వేగిందండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కలుపుకోండి. ఎగ్ ముక్కలను అయితే వేసుకుందామండి. మొత్తం బాగా కలుపుకోండి. మసాలా మొత్తం ఎగ్ ముక్కలు పట్టించేయండి. ఇప్పుడు లెమన్ వేసుకుందామండి. కలుపుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. కనీసం 1 వీక్ అయినా ఉంటుందండి మనం స్టోర్ చేసుకుని ఉంచుకుంటే.
చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశాను అలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా కొత్త ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. నా వీడియోస్ మీకు ముందుగా రావాలంటే నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.